అడవిలో అమానుషం, డాక్టర్కి బురిడి, మట్టి దొంగలు, కిలో 900 రూపాయలు. ఇలాంటి మరిన్ని వార్తలు మనవరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం పట్టణంలో ఓ డాక్టర్ డిజిటల్ అరెస్ట్కు గురయ్యారు. మహిళా డాక్టర్ ఆధార్ లింకుతో ఉన్న ఫోన్ నంబర్స్ ను హ్యూమన్ ట్రాఫికింగ్ లో వాడారంటూ కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. సీబీఐ పేరుతో కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారు. ఆపై డాక్టర్ను 13.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదంతా నిజమని నమ్మి భయపడిన సిక్కోలు డాక్టర్ రేవతి కేటుగాళ్లు అడిగిన 1.35 లక్షల రూపాయలు చెల్లించింది. చివరికి మోసపోయారని గ్రహించిన డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేరళ, కర్ణాటకకు చెందిన 3 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. వారి దగ్గర నుంచి 6.5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి సాధించే విధంగా ప్రభుత్వం ర్యాపిడో ఈ బైక్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అనంతపురం నగరంలో మహిళా సంఘాల సభ్యులకు మెప్మా ఆధ్వర్యంలో ఆయన ర్యాపిడో ఈ బైక్లను పంపిణీ చేశారు. అనంతపురం నగరానికి మొత్తం 250 ర్యాపిడో ఈ బైక్లు మంజూరయ్యాయని, తొలి విడతలో భాగంగా 20 బైక్లను పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫస్ట్ టైం దేశంలోనే ప్రప్రథమంగా ఈరోజు ఈ బైకులు ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు ఈరోజు ఫస్ట్ విడత కింద 20 ఈ బైకులు ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు 250 ఈ బైకులు ఈ కొద్ది కాలంలోనే ఇవ్వబోతున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీనగర్ కు నేరుగా వాహనం నడుపుకుంటూ వెళ్లి చెత్తను సేకరించారు. కాలినడకన ఇంటింటికి తిరుగుతూ పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ పరిశుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యంత పరిశుభ్ర పట్టణంగా మిర్యాలగూడని తీర్చిదిద్దాలని మున్సిపల్ కార్మికులకు సూచించారు. మిర్యాలగూడను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రకృతి సంపదకు పేరుగాంచి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న నందిపేటలోని పలు గుట్టల్లో కబ్జా కోరుల పరంపర కొనసాగుతోంది. రాత్రి వేళల్లో అక్రమంగా గుట్టలను తవ్వుతూ మొరం మట్టిని జిల్లా వ్యాప్తంగా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలను, గుట్టపై కబ్జాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పలు గుట్టల్లో కబ్జాల పరంపర కొనసాగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సాక్షాత్తు పవిత్ర క్షేత్రమైన పల్లిగుట్టను విధ్వంసం చేయడం జరిగింది. ఆయనతో పాటు మొరం మాఫియా ఆంధ్రనగర్ మాజీ సర్పంచ్ రాము, అదేవిధంగా కాజా, ఇంకా కొంతమంది వ్యక్తులు ఇవాళ దొంగచాటుగా రాత్రులలో నిజామాబాద్ జిల్లాలో క్వారీలు బంద్ అయిపోవడం వల్ల దొంగచాటుగా వాళ్ళు పల్లిగుట్ట నుంచి ఐలాపూర్ రోడ్డు ద్వారా నిజామాబాద్ పరిసర ప్రాంతాలకు ఇవాళ మొరం దొంగతనాల రాత్రులలో చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ భూ కబ్జా చేసిరో, ఈ మొరం ఎత్తుకెళ్ళిరో వాళ్ళందరిపైన విచారణ జరిపి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని పల్లిగుట్ట ఆధ్యాత్మిక క్షేత్రాన్ని. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్కూల్ పక్కనే మద్యం షాపు ఏర్పాటు చేశారని, దాని వెంటనే తొలగించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మద్యం షాపు తొలగించే వరకు స్కూల్కు పిల్లలను పంపించేది లేదని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు. స్కూల్ పక్కనే కంటైనర్ను ఏర్పాటు చేసి దాంట్లో మద్యం షాపును ఏర్పాటు చేశారని, ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్కూల్ పక్కన ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలంటూ గ్రామస్తులంతా డిమాండ్ చేశారు. ఈ ప్రక్కనే బ్రాంతి షాప్ అవడం వల్ల ఇంకా ఇబ్బందులకు లోనవుతుంది. తర్వాత ఈ నిర్మాణ ప్రాంతం కాబట్టి ఇక్కడ పిల్లలకు రక్షణ కల్పించలేమని తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంటు ఈ బ్రాంతి షాప్ అయిన కారణంగా స్కూల్ యొక్క జాయినింగ్లు కూడా తగ్గిపోయినాయి. జాయినింగ్ కూడా ఎవరు రావట్లేదు. ప్రజెంట్ తల్లిదండ్రులు కూడా మా యొక్క పిల్లల యొక్క టీసీలు ఇచ్చేయనని చెప్పేసి ఆల్రెడీగా స్కూల్కి లైన్ కట్టారు. మా పిల్లలకి ఎవరికి రక్షణ కల్పిస్తారు? అదేవిధంగా పేరెంట్స్ కూడా మీరు ఆ వైన్ షాపు మీరు తొలగించినట్లయితే మీ పాఠశాలకు మేము పిల్లలు పంపించాం, ఆటోల్లో అయినా బస్సుల్లో అయినా వేరే పాఠశాలకు పంపించేస్తాం. అంటే వాళ్ళు 1 km డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి నడిచడానికి అవకాశం ఉంటుంది. మరి నడిచి వచ్చేటప్పుడు
అంటే మద్యం సేవించిన వారి వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే దానికి బాధ్యత మీరు వహిస్తారని అడుగుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తానంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటు తాడిపత్రికి వచ్చేందుకు తనకు అన్ని అనుమతులున్నాయని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్నారు. దీంతో తాడిపత్రిలో ఏ క్షణం ఏం జరుగుతుంది అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో అటు పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఆయన్ను తాడిపత్రికి రాకుండా ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలో అడ్డుకున్నారు. తాడిపత్రికి వస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తనను అడ్డుకోవడంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు పర్మిషన్ ఉన్నా కూడా తాడిపత్రికి ఎందుకు పంపించేటదంటూ తీవ్రంగా మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలిలో కార్ స్టాండ్ వీధిలో చిన్న వర్షానికే కాలనీలు బురదమయమవుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. వాహనదారులు అదుపు తప్పి జారి పడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి తమ కాలనీకి సీసీ రోడ్డు వేయాలని కోరుతున్నారు పొదిలి గ్రామస్తులు. ఏడాదికి ఒక్కసారి పూచే బ్రహ్మ కమలం పువ్వులు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం గ్రామంలో వికసించాయి. దీంతో ఆ గ్రామస్తులు బ్రహ్మ కమలం పువ్వులను ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఆ పువ్వులను గ్రామంలోని శివాలయంలోని దేవునికి సమర్పించారు. ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి కోరిన కోరికలు నెరవేరుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. అటు ఈ బ్రహ్మ కమలం చెట్టును మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయం నుంచి తీసుకొచ్చినట్లు ఇంటి యజమాని రాజిరెడ్డి చెబుతున్నారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పూస్తుందని, వికసించిన 4 గంటల తర్వాత పువ్వు ముడుచుకుపోతుందని తెలిపారు రాజిరెడ్డి. సాధారణంగా ఒక్కో మామిడి పండు బరువు 1/4 కిలో లేదంటే 1/2 కిలో ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఒక్కో పండు 3 కిలోలు బరువు కలిగిన అరుదైన రకం మామిడి పండ్లు ఆదిలాబాద్ లో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. నూర్జహాన్ రకానికి చెందిన ఈ మామిడి పండ్లు మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో మాత్రమే పండుతాయని షాప్ యజమాని చెబుతున్నారు. భారీ పరిమాణం, అసాధారణ రుచితో ఉండే ఈ రకం మామిడి పళ్లను ఆదిలాబాద్ జిల్లా కోర్టు ధరలో విక్రయిస్తున్నారు. ఒక్కోటి 2 కిలోల నుంచి 5 కిలోల బరువు ఉండగా ఇందులో పీచు పదార్థం చాలా తక్కువగా ఉండి అధిక బరువు ఉంటుందని చెబుతున్నారు. గతంలో వీటి ధర కిలో 500 రూపాయలు ఉండగా ప్రస్తుతం 900 రూపాయల ధరతో విక్రయిస్తున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చెడిమాల గ్రామ ప్రభుత్వ పాఠశాల దగ్గర విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఉన్న పాఠశాలను మూసివేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెడిమాల గ్రామంలో ఉన్న పాఠశాలలను మూసివేసి నల్లాయ గారి పాలెం గ్రామంలోని పాఠశాలలకు విద్యార్థులను తరలించడం దారుణమన్నారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాల దగ్గరికి వెళ్లి పాఠశాల తాళాలు తీయకుండా టీచర్స్ ను అడ్డుకున్నారు. పాఠశాల మార్పుతో సుమారు 36 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి స్కూలు మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్ళీ మోడల్ స్కూల్ కాదంట, ఇది చిన్నపిల్లకాయల వరకేనంట. ఈ బడి ఎందుకు 1-2 క్లాసుల వరకే ఇక్కడికి 3 నుంచి 5 వరకు నల్లయ్యగారిపాలెం పంపించాలని చెప్పారు. కానీ మాకైతే నల్లయ్యగారిపాలెం పంపించాలంటే ఇష్టం లేదు. మేము అసలు పంపించం బడికి కూడా. 1వ క్లాసు 2వ క్లాసు వాళ్ళని కూడా అసలు పంపించం బడికి అన్న మాట. మేము మాకు స్కూల్ వచ్చేదాకా మేము అసలు పంపించాం ఇక్కడికి. 5వ క్లాస్ దాకా 1 నుంచి 5 దాకా ఇక్కడికి వస్తేనే మేము పిల్లకాయలను బడికి పంపిస్తాం. లేకపోతే మాకు మేము పంపించాం. మాకు బడే కావాలి, ఇక్కడే కావాలి బడి. ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు తీసుకునే వారి దృష్టి మరల్చి ఏటీఎం కార్డ్స్ ను మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని గుంటూరుకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ గేములు ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయి ఏటీఎం కేంద్రాల దగ్గరకు వచ్చే వారితో మాటలు కలిపి వారి కార్డ్స్ ను తీసుకుని మరో నకిలీ కార్డులను ఇచ్చేవాడు. ఆ తర్వాత ఆ ఏటీఎం కార్డుతో డబ్బులు మొత్తం డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. జనగామ కేంద్రంలోని ఏటీఎం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర 9 ఏటీఎం కార్డులను, 10,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ పండరి చేతన్ నితిన్ తెలిపారు. So the main MO of this offender was to go into the ATMs, and whenever any illiterate or any some age-old person was withdrawing the money, he used to
talk with them, and in that process of attention diversion, he used to see their pin and exchange the ATMs. So in that process, he has committed. చెడు వ్యసనాలకు బానిసలై ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల, చీరాల, తెనాలి ప్రాంతాల్లో నేరాలు చేస్తున్న 3 యువకులు, ఒక బాల నేరస్తులను అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ ఆంజనేయులు తెలిపారు. మరో 2 యువకులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న 4 నిందితుల నుంచి 6.5 లక్షల రూపాయల విలువైన 6 బైకులు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు పోలీసులు. పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీ పాల్ రెడ్డి ఎదుటే ఆందోళనకు దిగారు పీఆర్టీయూ ఉపాధ్యాయులు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు ఇతర సభ్యులను అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వారిపైన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ఎదుట పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఒక్క తణుకు నియోజకవర్గంలోనే 250 మందికి 3.5 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించినట్టుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. తణుకు పట్టణంతో పాటు రూరల్ మండలంలోని 22 మందికి ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శస్త్రచికిత్సలకు సంబంధించి ఖర్చు చేసిన నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు. ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల్లో 98% లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసినట్టుగా ఆయన చెప్పారు. పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. దాదాపు 22 మందికి 20,54,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆరోగ్య సేవలో లేనటువంటి క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు వీటిని సీఎం రిలీఫ్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 6 లక్షల రూపాయల నూడా నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి బోర్ను ఆమె ప్రారంభించారు. గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని సమపాలలో చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ నీటి సమస్య ఉంది అని చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు ఇమ్మీడియట్గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా, అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది శాంక్షన్ చేపించి ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా. తొలిసారి మంత్రి పదవి చేపట్టాక జగిత్యాల జిల్లాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మంత్రి అడ్లూరి రామలింగేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారాయణ ఎల్ఎన్టీ చైర్మన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బట్రస్ డామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, స్పిల్వేలను బృందం పరిశీలించింది. నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనుకున్న టైంకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను కేంద్ర జలసంఘం అధికారులు ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనులు వేగవంతంగా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ 22 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందించినట్టుగా ఆయన తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా ఇప్పటికే సూపర్ స్పెషాలిటీతో పాటు త్వరలో క్రిటికల్ కేర్ ఆసుపత్రి సైతం ప్రారంభించామని తెలిపారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినప్పుడు పూర్తి స్థాయిలో చికిత్స అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా హైమావతి బాధ్యతలు స్వీకరించారు. గతంలో కలెక్టర్గా పనిచేసిన మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం రిలీవ్ అయ్యారు. దీంతో మను చౌదరి స్థానంలో కొత్తగా హైమావతి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన హైమావతికి అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతపురం నగరంలో దివ్యాంగులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్. యోగాంధ్ర 2025లో భాగంగా ప్రతిరోజు పలు రకాల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా కలెక్టర్ వినోద్ తెలిపారు. దివ్యాంగులు, పింఛన్దారులు, వృద్ధులు ఏ విధంగా యోగాసనాలు వేయాలో స్వయంగా ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసనాలు వేసి చూపిస్తూ దివ్యాంగులను ఉత్తేజపరిచారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదంటూ సిపిఎం నాయకులు మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా రావికమత మండలంలో బిఎన్ రోడ్డుపై చేతులు జోడించి మోకాళ్లపై నిల్చుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లా ప్రధాన రహదారి అయిన చోడవరం నుంచి పాడేరు, వడ్డాది నుంచి నర్సీపట్నం బిఎన్ రోడ్డు వరకు బాగాలేక గత 11 ఏళ్లలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని తెలిపారు. రోడ్లపై ప్రయాణాలు చేయాలంటేనే ప్రజలు జంకుతున్నారని, కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే బిఎన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సమయానికి బస్సులు రాక పిల్లలు స్కూల్కు వెళ్లడం ఆలస్యం అవుతోందని, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి సమయం పడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు హెచ్చరించారు. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ పనులను మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు పరిశీలించారు. కేబుల్ బ్రిడ్జ్పై జరుగుతున్న పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రివర్ ఫ్రంట్ పనుల కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో విజిలెన్స్ విచారణ జరిపించాలని చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ 500 కోట్లలో 200 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఒక 100 కోట్లు నీటిపారుదల శాఖ, 100 కోట్లు టూరిజం శాఖ ఇచ్చేశారు. ఆ 200 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఏ బేస్లో ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దానికి రికార్డింగ్, చెక్మెంట్, మెజర్ తర్వాత ఇవన్నీ అయినా రికార్డింగ్, చెక్మెంట్ ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, అక్కడ ఇక్కడ పనులేవి ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన విచారణ, దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకెత్తాయని చెప్పి హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైమానిక దళంలో వివిధ విభాగాల్లో ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లను ఆయన అభినందించారు. ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా ఏంటో శత్రు దేశానికి తెలిసి వచ్చిందని తెలిపారు. యుద్ధం ఎప్పుడు వచ్చినా ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంటుందని ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఇవి మనవరు మన వార్తలు. స్టే విత్ us.